ఫ్రెండ్స్, మనం కొన్ని సందర్భాల్లో ఇలా అంటూ ఉంటాం, నువ్వు నన్ను ముందుగా పిలిచి ఉన్నట్లయితే నేను తప్పకుండా ఫంక్షన్కి అటెండ్ అయ్యి ఉండేవాడిని. నా దగ్గర ఎక్కువ డబ్బు ఉన్నట్లయితే నేను ఎక్కువ చీరలు కొని ఉండేదానని చెప్పి ఇలా అంటూ ఉంటాం. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలనే విషయంపై ఎక్స్క్లూజివ్గా ఈ వీడియో లెసన్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, దిస్ ఇస్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ వెంకట్. ఫ్రెండ్స్, ఇక్కడ మనం బేసిక్గా ఒక సెంటెన్స్ తీసుకొని ఆ సెంటెన్స్తో వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్, మైట్ హ్యావ్ యూజ్ చేసినట్లయితే ఎలాంటి మీనింగ్స్ వస్తాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, ఇఫ్ యూ హ్యాడ్ గివెన్ మనీ అంటే నువ్వు డబ్బు నాకు ఇచ్చి ఉన్నట్లయితే అని దీని యొక్క అర్థం. ఇక్కడ చూడండి, హ్యాడ్ ప్లస్ V3 యూజ్ చేస్తాం. అంటే గివ్ అనే వెర్బ్ యొక్క V3 ఏంటి? గివెన్. ఎప్పుడైతే హ్యాడ్ ప్లస్ V3 యూజ్ చేస్తామో ఆ వాక్యం పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నట్టు. అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ఉన్నట్లయితే ఆ సెంటెన్స్ పాస్ట్ పెర్ఫెక్ట్లో ఉంది. ఇక్కడ మనం పాస్ట్ పెర్ఫెక్ట్లో ఉన్న వాక్యాన్ని ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. నువ్వు డబ్బు ఇచ్చి ఉన్నట్లయితే అని దాని యొక్క అర్థం. ఫస్ట్ వన్ చూడండి, నేను కారు కొని ఉండేవాడిని. ఐ వుడ్ హ్యావ్ బాట్ ఎ కార్. అంటే నువ్వు డబ్బు ఇచ్చి ఉన్నట్లయితే నేను కారు కొని ఉండేవాడిని అని ఇలా ఇక్కడ మనం చెప్పానమాట. చూడండి, వుడ్ హ్యావ్ V3 యూజ్ చేస్తాం. V3 అంటే బై అనే వెర్బ్ యొక్క V3 బాట్ యూజ్ చేసి ఇలా కొని ఉండేవాడిని అని చెప్పడానికి ఇలా వుడ్ హ్యావ్ బాట్ యూజ్ చేస్తాం. రైట్. సెకండ్ వన్, ఇఫ్ యూ హ్యాడ్ గివెన్ మనీ, నువ్వు నాకు డబ్బు ఇచ్చినట్లయితే నేను కారు కొనగలిగి ఉండేవాడిని. కొనగలిగి ఉండేవాడిని. ఇక్కడ చూడండి, గలిగి అనే ఒక వర్డ్ రావడం జరిగింది. కొనగలిగి ఉండేవాడిని అంటే కొనగలిగే సామర్థ్యం నాకు ఉండేదని చెప్పి ఇలా చెప్పు. అంటే సామర్థ్యాన్ని ఇక్కడ మనం ఇండికేట్ చేసేటప్పుడు కుడ్ యూజ్ చేసి ఉంటుంది. అది కూడా పాస్ట్ ఎబిలిటీ ఇక్కడ. సో ఐ కుడ్ హ్యావ్ బాట్ ఏ కార్. నేను కారు కొనగలిగి ఉండేవాడిని. కారు కొనగలిగి ఉండేవాడు. ఇక్కడ చూడండి, కొని ఉండేవాడిని వుడ్ హ్యావ్ బాట్. ఇక్కడ కొనగలిగి ఉండేవాడిని. సో కుడ్ హ్యావ్ బాట్ యూజ్ చేయాలి ఇలా. థర్డ్ వన్, ఇఫ్ యూ హ్యాడ్ గివెన్ మనీ ఐ షుడ్ హ్యావ్ బాట్ ఎ కార్. అంటే నేను కారు కొని ఉండాల్సింది. నువ్వు డబ్బు ఇచ్చి ఉన్నట్లయితే నేను కారు కొని ఉండాల్సింది, ఒక పని చేయాల్సింది, చేయవలసింది, చేయి ఉండాల్సిందని చెప్పేటప్పుడు ఇలా మనం షుడ్ హ్యావ్ V3 యూజ్ చేస్తాం. నేను కారు కొని ఉండాల్సింది అంటే యాక్చువల్గా ఏంటంటే కారు కొనాలని చెప్పి దానికి అర్థం. సో షుడ్ హ్యావ్ V3. చూడండి, బై అనే వెర్బ్ యొక్క V3 ఇక్కడ యూజ్ చేసి కారు కొని ఉండాల్సింది, ఆ ఉండాల్సింది అని చెప్పడానికే ఇలా షుడ్ హ్యావ్ V3 ఇక్కడ మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, నువ్వు నాకు డబ్బు ఇచ్చినట్లయితే ఇఫ్ యూ హ్యాడ్ గివెన్ మనీ ఐ మైట్ హ్యావ్ బాట్ ఎ కార్. మైట్ హ్యావ్ బాట్ ఎ కార్ అంటే నేను కారు కొని ఉండొచ్చేమో, ఆ ఉండవచ్చేమో అని చెప్పడానికి మైట్ హ్యావ్ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఐ మైట్ హ్యావ్ బాట్ ఎ కార్, నేను కారు కొని ఉండొచ్చేమో ఇలా చెప్పాం. నెక్స్ట్ వన్, ఇఫ్ యూ హ్యాడ్ గివెన్ మనీ, నువ్వు నాకు డబ్బు ఇచ్చినట్లయితే ఐ మస్ట్ హ్యావ్ బాట్ ఎ కార్. నేను తప్పనిసరిగా కారు కొని ఉండేవాడిని. తప్పనిసరిగా అనడానికి ఇక్కడ మనం మస్ట్ యూజ్ చేసి ఇలా చెప్పాం. ఐ మస్ట్ హ్యావ్ బాట్ ఏ కార్. నేను తప్పనిసరిగా కారు కొని ఉండేవాడిని అని చెప్పి ఇలా మస్ట్ హ్యావ్ V3 యూజ్ చేసి ఇలా చెప్పాం. అంటే ఇక్కడ మనం బేసిక్గా ఒక సెంటెన్స్ తీసుకొని ఇలా వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, మైట్ హ్యావ్, షుడ్ హ్యావ్ యూజ్ చేసినట్లయితే రకరకాల కాంటెక్స్ట్లో ఎలాంటి మీనింగ్స్ వస్తాయనే విషయాన్ని ఇక్కడ మనం చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, క్లాస్ వర్క్గా మీకు 2 సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటికి ఆన్సర్స్ మీరు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ఫస్ట్ వన్, నువ్వు నన్ను ముందుగా అడిగి ఉన్నట్లయితే నేను డబ్బు ఇచ్చి ఉండేవాడిని. సెకండ్ వన్, నువ్వు నన్ను ముందుగా అడిగి ఉన్నట్లయితే నేను తప్పనిసరిగా డబ్బు ఇచ్చి ఉండేవాడిని. ఈ రెండింటికి ఆన్సర్స్ మీరు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ జస్ట్ వాచ్ వీడియోస్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ వెంకట్. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి అనుకుంటున్నారో వాళ్ళకి తప్పనిసరిగా ఇలాంటి యూస్ఫుల్ వీడియో షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.